థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఆనరబుల్ ఎంపీ లోక్సభ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా మనకి. పల్నాడు అంటే కేవలం పౌరుషాల పురిటిగడ్డ మాత్రమే కాదు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకోవడానికి ముందుంటారు అనే దానికి నిదర్శనం ఈరోజు పల్నాడు నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగుతుంది, ఈ రుణ వితరణ మహోత్సవం ఇంత అద్భుతంగా పల్నాడులో సాగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారకులు మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి వెనకబడిన పల్నాడులో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రెండో వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి 2 సంవత్సరాల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి గారిని నేను కోరటం జరిగింది. మేడం, మీరు బీహార్లో చేశారు ఈ రుణ వితరణ కార్యక్రమం, మా నియోజకవర్గంలో కూడా చేయండి అని చెప్పి. ఆ రోజు మేడం నాకు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రుణ వితరణ కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా మీ నియోజకవర్గంలో చేస్తాను అని చెప్పి ఆ రోజు మేడం మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు దాదాపుగా 6 బ్యాంక్ ఎండీల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బ్యాంకులందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంటే దానికి మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేడం, ముఖ్యమంత్రి గారు ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వటం గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా రుణాలు దేశంలోకెల్లా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో వెళ్తే భుజం తట్టి ప్రోత్సహించి తప్పకుండా చేయండి అని చెప్పి ప్రోత్సహించేవారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ కార్యక్రమం గురించి ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఒక 4 రోజుల క్రితం చెప్పినప్పుడు మామూలుగా అయితే అందరూ అనేది బాగా చేయండి, ఎక్కువ రుణాలు వితరణ చేయండి అని చెప్పి కోరుతారు. కానీ అక్కడితో ఆగలేదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే, వెంటనే ఇంకో 6 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మీరు చెయ్యాలి, ఇంకా మీరు ఎక్కువగా రుణాలు ప్రజలకు అందించాలి అనే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉన్న నమ్మకం, వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా పరిగెడతారు అనే దానికి నిదర్శనం ఇది. అలాగే వేదిక పైన ఉన్న ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. అలాగే మరొకరు ముఖ్యమైన భూమిక పోషించిన వారు బ్యాంకర్స్. ఎప్పుడు కూడా బ్యాంకులు అంటే మనందరికీ కూడా అదేదో డబ్బున్న వారికి సంబంధించింది, సామాన్య ప్రజలకి సంబంధించింది కాదు. సామాన్య ప్రజలు అక్కడ రుణం పొందాలంటే చాలా కష్టమైన పని అనే ఆలోచనని మార్పు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు పల్నాడులో జరుగుతూ ఉంది. మీరు చూశారు, గడిచిన 8 నెలలు 9 నెలల నుంచి కూడా మీరు బ్యాంకర్ల చుట్టూ కాదు, బ్యాంకర్లే మీ చుట్టూ తిరుగుతూ మీరు గమనించారు. మీరు అప్లికేషన్ పెట్టండి, మీకు అర్హత ఉంటే మేమే వచ్చి లోన్ ఇస్తామని చెప్పే విధంగా ఒక ఆలోచనలో మార్పు తీసుకురావడం అనేది ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు జిల్లాలో జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ఈ రోజు దాదాపుగా 3,216 కోట్ల రూపాయలు రుణ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 1,03,246 మందికి ఈ రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. దీంట్లో 70% మంది అంటే 70,000 మంది దాకా కొత్తగా రుణాలు తీసుకున్న వారే దీంట్లో అధికులు ఉన్నారని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దీంట్లో
రైతులు ఉన్నారు. రైతులకి ఎప్పుడు రుణాలు అనేది బ్యాంకుల ద్వారా వస్తాయి. కానీ రైతులతో ఆగకుండా ఈసారి కౌలు రైతులకు కూడా కౌలు రైతు కార్డు పైన కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 30 సంవత్సరాల క్రితమే రుణాలు ఇవ్వటం అనేది పావలా వడ్డీకి ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. కానీ అక్కడితో ఆగకుండా డ్వాక్రా మహిళలతో ఆగకుండా క్లస్టర్స్ 16 క్లస్టర్స్ దాకా మన నియోజకవర్గంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారికి కేవలం ఒక స్థాయిలో ఆగిపోకుండా వారు కూడా వ్యాపారం చేసే విధంగా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశం ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా ఈరోజు రుణాలు ఇస్తా ఉన్నారు. అలాగే ఏదో రుణాలంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటమే కాదు, బయట చూశారు ఏదైతే సిమెంట్ కంపెనీలు ఉన్నాయి వీరందరూ ఉన్నారు, వారికి ఇవ్వటమే కాదు, ఈరోజు వీధిలో ఉండే ఎవరైతే వర్తకులు ఉన్నారో తోపుడు బండ్ల మీద వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈరోజు రుణాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు కేవలం విద్యార్థులు వచ్చారు, వారికి మాత్రమే రుణాలు ఇవ్వటం కాదు, వారితో పాటు ఎప్పుడూ ఎవరు కూడా గమనించని ఎవరు కూడా హక్కును చేర్చుకోకుండా కొద్దిగా ఇబ్బందిగా ఉండే విధంగా ప్రవర్తించే వారితో కూడా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారిని కూడా గుర్తించి ఈ జిల్లా మొత్తం మీద వారిని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వారికి కూడా ఈ రుణాలు ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సూర్య గారి కింద ఇంటి పైన ఏదైతే సోలార్ ప్యానల్స్ పెడతా ఉన్నారో వారికి కూడా ఈరోజు రుణాలు వితరణ చేస్తూ ఉన్నాం. వారితో పాటుగా సూర్య గారు సోలార్ ప్యానల్స్ అంటే టౌన్లో ఉంటారు లేకపోతే గ్రామాల్లో ఉంటారు, కానీ వారితో పాటుగా ఎవరైతే అడవుల్లో ఉంటారో ట్రైబల్స్ ఉన్నారో వారిని కూడా వెతికి వారికి కూడా ఇప్పటిదాకా మామూలుగా అయితే ROFR పట్టాలతో ఆపేశారు, కానీ ROFR పట్టాల పైన కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతామని చెప్పి తెలియజేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జిల్లా మొత్తానికి కూడా బ్యాంకర్సే ముందుకు వచ్చి 99% మందికి ఈ జిల్లా మొత్తం మీద కూడా సాచురేషన్ పద్ధతిలో 99% మందికి ప్రతి ఒక్క పౌరునికి కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు బ్యాంకర్సే చేశారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరొక ఇన్సూరెన్స్ ఏ అనారోగ్య పాలై వేరే కారణాల వల్ల మరణిస్తే వాటికి కూడా 5 లక్షల పైగా బెనిఫిషియరీస్ వెతికి వారికి కూడా ఈరోజు ఇన్సూరెన్స్ చేశాము అని చెప్పి తెలియజేసుకోవడానికి గర్వపడతా ఉన్నాము. అలాగే వీటన్నిటితో పాటుగా అంటే ఇవన్నీ చెప్తా ఉన్నాను అంటే అంతా అయిపోయిందని కాదు, ఇంకా చేయవలసి ఉంది. ఇవన్నీ కూడా ఒక అడుగు ముందుకు వేయటం, ఒక ఆలోచనలో మార్పు తీసుకురావటం. ఈ మార్పుతో రేపటి నుంచి ఇంకా ROFR పట్టాలు ఉన్నారు ముందుకు వస్తారు, ఇంకా కౌలుదారులు ముందుకు వస్తారు, ఇంకా మిగతా విద్యార్థులు ముందుకు వస్తారు, మాకు కూడా రుణాలు ఇవ్వండి అని డ్వాక్రా మహిళలు ముందుకు వస్తారు. ఆ ఆలోచనలో మార్పు తీసుకోవడానికే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి దీనిలో పాల్గొనాలని చెప్పి కోరటం కూడా జరిగింది. అయితే వీటన్నిటితో పాటుగా చివరిగా ఒక మూడు మన డ్వాక్రా మహిళలు అయితే కానీ రైతులైతే కానీ 3 విషయాలు చెప్పమని కోరటం జరిగింది. మొదటిది ప్యాక్స్ ఏదైతే ఉందో వాటిలో డిపాజిట్స్ అనేది మొబిలైజ్ చేస్తూ ఉన్నారు. దానిపైన గ్యారంటీ అనేది లేకపోవటం వల్ల కొద్దిగా ఆ రుణాలని దానికి గ్యారంటీ లేకపోవటం వల్ల డిపాజిట్ చేసే వారికి రైతులు ఎక్కువ మందికి డిపాజిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది మేడం. కాబట్టి దానికి డిపాజిటర్స్ గ్యారంటీ ఫండ్ కింద మీ వైపు నుంచి కొద్దిగా తోడ్పాటు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ రైతులకి ఒక గ్యారంటీ అనేది మనం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే డ్వాక్రా మహిళలు చాలా మంది వచ్చారు, వారందరూ కోరింది ఏమిటంటే మేము డ్వాక్రా మహిళలుగా మేము కొన్ని డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి, వాటిపైన మాకు ఇంట్రెస్ట్ పే చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది కోరుతా ఉన్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చివరిగా ముఖ్యమంత్రి గారిని కోరేది, ఇప్పుడు 16 క్లస్టర్స్ మహిళలతో పెట్టాం సార్. అయితే మేము కోరేది సోలార్ ఎనర్జీకి సంబంధించి డ్వాక్రా మహిళలతో పెట్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మీ వైపు నుంచి కొద్దిగా సహకారం అందించండి. ప్రతి మండలానికి 28 మండలాలకి 25 మెగావాట్లు పెట్టేదానికి మీ వైపు నుంచి అలాగే కేంద్ర మంత్రి గారి వైపు నుంచి కొద్దిగా సహకారం అందిస్తే డ్వాక్రా మహిళలతోనే ఒక మెగావాట్ ఒక్కో మండలంలో పెట్టించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి, అలాగే వారికి ఒక ఆర్థికంగా నిలదొక్కునేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీటికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి మేడం మీరు ఎంతో సమయం కేటాయించి ఇక్కడికి వచ్చారు.
మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి 3,216 కోట్ల రూపాయలు ఇక్కడ పల్నాడులో ఇస్తా ఉన్నారు. దానికి పల్నాడు ప్రజలు అందరి వైపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడవలసింది.